మన ప్రజాపాలన సర్కారుకు అధికార పార్టీ ఎమ్మెల్యేల కంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల భద్రతనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నట్టున్నది. వాళ్ళను కంటికి రెప్పలు లెక్క కాపాడుకునేటందుకు తనలాడుతున్నట్టున్నది. లేకుంటేంది బీఆర్ఎస్ లీడర్లు సెక్యూరిటీ పెట్టుకునే అక్కర్లే లేకుండా సర్కారే రోజు వందల మంది పోలీసు వాళ్ళ ఇండ్ల ముంగట కావలి పెట్టి వాళ్ళను కాలు బయట పెట్టకుండా చేస్తుంది. వారే వా, ప్రతిపక్షమోళ్లను సీఎం రేవంత్ సార్ ఎంత పైరంగా కాపాడుకుంటున్నాడు. తెల్లారక ముందే పాలోళ్ళు పేపరోళ్ళన్న రాకముందే బీఆర్ఎస్ లీడర్ల ఇండ్ల ముంగట పోలీసోళ్లను వాళ్ళ ఇండ్ల ముంగట కావలి కూర్చుండబెడుతుండు. ఇక పోలీసోళ్ళు సర్కార్ కార్ పార్టీ లీడర్లు కాలు బయట పెట్టకుండా కొత్త పెండ్లి పిల్లని చూసుకున్నట్టే చూసుకుంటుర్రు. లేకుంటేంది ప్రతిపక్షం కాలు బయట పెడితే మన విజయోత్సవాలన్నీ తుస్సైతాయి. జనమంతా ఆల దిక్కే అట్రాక్ట్ అవుతుండ్రు. పేపర్లు టీవీలోళ్ళు ఆలెంటనే పడుతుర్రు. ఇంత ఖర్చు పెట్టి మనం కొట్టుకుంటున్న డప్పు అడవిలో పొద్దుగూకినట్టే అవుతుంది. అందుకే వీళ్ళని ఏడికెళ్లకుండా చేస్తే మనం ఎంచక్క ఊరేగి ఎసోంటి అడ్డంకులు లేకుండా ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకోవచ్చు, జనాలను మళ్ళా బొర్లేయొచ్చు అనిగిన ఆలోచనతోటి కార్ పాటోలను బయటకెళ్ళనిస్తలేదా. అందుకే ఎమర్జెన్సీ పెట్టినట్టు ప్రతిపక్ష లీడర్లను ఎటూ వెళ్లకుండా చూసుకుంటున్నది. మన ప్రజాపాలన సర్కారోళ్ళ కంటే ఆ సమైక్యాంధ్రోళ్లే నయం అనే ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తుండ్రు. ఉద్యమ టైంలో ఎన్ని నిర్బంధాలు చేసినా రోజు గీ తీర్లొచ్చి ఇండ్ల ముంగట పోలీసులకు వాచ్మెన్ డ్యూటీ వేయలేదు. ఆ సమైక్యాంధ్రోళ్లను మించిన నిర్బంధాలు పెట్టి వాళ్ళ రికార్డును వక్కలు చేసిన ఘనత మన సీఎం రేవంత్ సార్దే అని చెప్పి ఓడుస్తుండ్రు కార్ పార్టీ లీడర్లు. ఇవన్నీ చూస్తున్న జనాలు అబ్బాబ్బా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అసలు కాలమే కలిసి వస్తలేదు. రోజు లేచి ఎవల ముఖం చూస్తుండో గానీ కేసుల మీద కేసులు యాడ్ అవుతూనే ఉన్నాయి. అదేంది మళ్ళేం కేసు అని పర్సన్ అవుతురా చూడురు మీరే. బ్యాడ్ టైం బాజా మోగిస్తే ఎవరేం చేస్తారు అన్నట్టు ఇప్పుడు డీజే హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఏపీ ఎలక్షన్లు అప్పుడు పడ్డ కేసు హైకోర్టుకు పోయి కొట్టేపించుకుండు. అది ఒడిచిందో లేదో మొన్న ఫ్యాన్స్ ఆర్మీ అనుడు తప్పని కేసేసిర్రు. అది పురా గొడవకు ముందే ఇప్పుడు మళ్ళీ కేసు యాడ్ అయింది. డిసెంబర్ 4 తారీఖు నాడు సంధ్య థియేటర్ కాడ బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ కూడా వచ్చిండు కదా. ఇక మందిలో బగ్గ తొక్కిస్లాట్ అయ్యి ఒక ఆమె జీవిడిచింది. అట్లనే అలా కొడుకు కూడా కింద మీద చేస్తే దాబదాబ దావకనకేసుకపోతే ఆ చిన్నోంది కూడా పానం వాయే. ఆయన కూడా షో అట్లనే నడిపించిర్రు. పోలీసులకు చెప్పా చేయకుండా అల్లు అర్జున్ అట్లా వచ్చినందుకు సెక్యూరిటీ సక్క జాలక 2 పానాలు పోయినాయని అటు హీరో అల్లు అర్జున్ ఇటు డైరెక్టర్ సుకుమార్ల మీద అట్లనే సంధ్య థియేటర్ వాళ్ళ మీద అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ల కేసేసిర్రు కొంతమంది. ఇక దీని మీద ఏం మాట్లాడతారో ఏమో చూడాలి. ఈ ముచ్చట తెలుసుడే లేటు. ఇది మరీ బాగుందయ్యా. హీరో విలన్ కొట్లాడి కమెడియన్ ని చంపేసినట్టు మీరు చక్కగా రాక వాళ్ళ మీద కేసేసుడేంది. ఇలా మా హీరో ఏం చేసిండని బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ గుళ్ళు కాబట్టిర్రు. ఇక ఈ పంచాది ఏడుదాకా పోతుందో ఏమో పొర్రి. ఏదైతేంది అన్యాయంగా 2 పానాలు పోయినాయి. జర మనుషులు కూడా ఆలోచనతో మసులుకోవాలి. పాపం ఎవరి అయిన పానాలే కదా. ఇదే పరిస్థితి మన వాళ్ళకి వస్తే ఇట్లనే మాట్లాడతారా చెప్పురిగా.